రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి ఒక 4 నోటిఫికేషన్లు ఇచ్చారు. ఆ 4 నోటిఫికేషన్లో ఒక నోటిఫికేషన్ ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించినటువంటి పోస్టుల భర్తీ 1284 పోస్టులు భర్తీ చేస్తామని సంవత్సరం క్రితం నోటిఫికేషన్ ఇచ్చారు. తర్వాత పోయిన సంవత్సరం నవంబర్లో ఎగ్జామ్ కూడా పెట్టారు. అతను రిజల్ట్ కూడా డిక్లేర్ చేశారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఫైనల్గా వెరిఫికేషన్ పెట్టి అంటే ఫైనల్ లిస్ట్ కూడా ఇచ్చిన తర్వాత మన రీసెంట్గా అది కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు వెరిఫికేషను అనేటువంటిది పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి సుమారుగా 23,323 మంది అప్లై చేసుకున్నారు ఈ పోస్టులకు. అంటే 1284 పోస్టులకు 23,000 చిల్లర మంది ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి తొందరగా రిజల్ట్ క్లియర్ చేయాలి, సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ చేయాలని చెప్పేసి ఒక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ ప్రజాభవన్కు అనేక సార్లు తిరిగాము. మంత్రి గారి దగ్గరికి సెక్రటరీని, బోర్డు సెక్రటరీని, హెల్త్ సెక్రటరీని, కమిషనర్ కలిసి విసిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఒకసారి ఎలక్షన్ నోటిఫికేషన్ రావచ్చు లోకల్ బాడీస్ అని చెప్పేసి స్టేట్మెంట్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున యాంగ్జైటీ వచ్చింది. దాంతో వీళ్ళందరూ స్వచ్ఛందంగానే బోర్డు కార్యదర్శి కలుద్దామని చెప్పేసి అందరం వచ్చాం. ఇక్కడ ఏమి ఒక ప్రోగ్రాం పెట్టాలి, ఒక ధర్నా చేయాలి, ఒక యూనియన్ ఆధ్వర్యంలో చేయాలన్నటువంటిది ఏమీ లేదు. స్వచ్ఛందంగా అందరం కలిసి అడుగుదాం, తెలుసుకుందామని చెప్పేసి వస్తే జనాల్ని చూసి పోలీసు వాళ్ళు పరిగెత్తుకొని వచ్చేసి మొత్తం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. చివరికి నన్ను పూర్తిగా ఇక్కడున్న సిఐ కానీ ఎస్ఐలు కానీ చాలా రూడ్గా వ్యవహరించారు. మొత్తం ఈడ్చుకొని పోయి వ్యాన్లలో పడేశారు. అంత నేరం ఏం చేశాం, అంత తప్పేం చేశాం? ఈరోజు ఆ రకంగా దౌర్జన్యం చేస్తే మొత్తం ఉన్నటువంటి అభ్యర్థులు, నిరుద్యోగ ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులందరూ కూడా మొత్తం పోలీసు వ్యాన్ చుట్టుముట్టి అడ్డుకొని మేము సామరస్యంగా శాంతియుతంగా చేద్దామని వస్తే మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, ఏమిటిది పోలీసు రాజ్యమా, రౌడీ రాజ్యమా అని చెప్పేసి గట్టిగా నిలదీసిన తర్వాత మళ్ళీ నన్ను బయటికి తీసుకొని వచ్చి మళ్ళీ బోర్డు సెక్రటరీ గోపికాంత్ రెడ్డి గారిని కిందికి తీసుకొని వచ్చి అందరి ముందు ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. ఆ బోర్డు సెక్రటరీ గారు చెప్పింది ఏంటంటే సెప్టెంబర్ 2వ తేదీ నాడు మేము ఇది వెరిఫికేషన్ కోసం లిస్ట్ డిక్లేర్ చేస్తామని చెప్పారు. అది 1:1.5 చొప్పున పిలుస్తామని చెప్పేసి కూడా చెప్పారు. గతంలో కూడా చెప్పుకున్నారు. దీని ప్రకారంగా సెప్టెంబర్ 2 నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసి ఆ తర్వాత 8 నుంచి 12 మధ్యలో 4 రోజుల పాటు మొత్తం వెరిఫికేషన్ కూడా పెట్టేస్తాం అందరికీ అని కూడా చెప్పారు. 12 తర్వాత మళ్ళీ 10 రోజులకు అప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తాం ఫైనల్ లిస్ట్ వేసి అని చెప్పి అంటున్నారు. ఆ ఇచ్చినటువంటి హామీ మేరకు ఈరోజు ఈ మొత్తం అభ్యర్థులందరూ కూడా వాళ్ళ యొక్క ఆందోళన నిరసన కార్యక్రమాన్ని విరమించడం జరిగింది. ఇది కాలయాపన ఇలాంటి స్టేట్మెంట్లు గతంలో కూడా ఇచ్చున్నారు కాబట్టి ఇది కూడా గ్యారెంటీ లేదంటువంటి యాంగ్జైటీ కనబడ్డది, అందులో ఆందోళన కనబడ్డది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన మాట, ఇప్పుడు బోర్డు సెక్రటరీ ద్వారా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే భవిష్యత్తులో ఇంతకింద పెద్ద ఉద్యమం వస్తుంది అనేటువంటిది ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాం. ఒక ల్యాబ్ టెక్నీషియన్లు 23,000 అయితే ఇప్పుడు ఫార్మాసిస్టులు కానీ, నర్సింగ్ ఆఫీసర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ 4 కేటగిరీస్లో సుమారు 1,00,000 మంది ఈరోజు ఎదురు చూస్తున్నారు ఉద్యోగాల కోసం. ఒక 6,269 పోస్టులు ఇవి అన్నీ కలుపుకుంటే దీనికి 1,00,000 మంది అప్లై చేసుకున్నారు. ఈ 1,00,000 మందికి అప్లై ఎదురు చూస్తున్నారు యాంగ్జైటీ. గవర్నమెంట్ ఏమో మేము రోజు మంత్రి గారు స్టేట్మెంట్లు ఇచ్చేసి మేము భర్తీ చేస్తున్నాం అయిపోతుంది అని చెప్పి చాలా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. కాబట్టి ఈ కాలయాపన అనేటువంటిది దానివల్ల ఈరోజు ఉద్యమం చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడది. ఈరోజు కోటిలో డైరెక్టరేట్ ముందు జరిగినటువంటి ఈ ఆందోళన ఫలితంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది కార్యదర్శి గారి ద్వారా. కాబట్టి దాన్ని హామీని నిలబెట్టుకోవాలి. తక్షణమే సెప్టెంబర్ 2వ తేదీ నాడు మన వెరిఫికేషన్ కోసం ఫైనల్ లిస్ట్ డిక్లేర్ చేయాలి. ఆ రకంగా చేసిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ 15 రోజులు ఇస్తామని చెప్పారు కాబట్టి అది ఇవ్వాలి. ఇవ్వకపోతే మాట తప్పితే మాత్రం మళ్ళీ ఇక్కడ బోర్డులో కాదు, అవసరమైతే సెక్రటరియట్కి పోతాం, ప్రజాభవన్ కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. 15 రోజుల కాలం ఒకవేళ అయిపోతే, ఆలస్యం అయితే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నాయి ఎలక్షన్లకు సంబంధించి. అలా అయితే 6 నెలల సమయం పడుతుంది. 6 నెలలు వేచి చూసే పరిస్థితులు ఉంటాయా నిరుద్యోగులు అంతా వీళ్ళంతా? ఇప్పుడు మా ఆందోళన అంతా అదే. ఎందుకంటే ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ పేరు మీద అయినా మళ్ళీ ఆపేస్తే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు అని చెప్పేసి మొత్తం ఎన్నికల వరవాళ్ళు 6-7 మాసాలు కొట్టుకుపోయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు చేస్తారో, ఎప్పుడు భర్తీ చేస్తారో ఎవరిని తెలియని పరిస్థితి కాబట్టి అది ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి దాని మీద ఈరోజు గవర్నమెంట్ నిర్దిష్టంగా చర్యలు తీసుకోవాలి. మేము అంటున్నాం ఒకవేళ నోటిఫికేషన్ ఈలోపే వచ్చినా కూడా ఇది గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ కాబట్టి, గతంలో ఇచ్చిన జీవో కాబట్టి ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ కూడా పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అవసరమైతే ఎలక్షన్ కమిషన్తో ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు జోక్యం చేసుకొని కమిషన్తో పర్మిషన్ తీసుకొనైనా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాల్సిందే. ఆ రకంగా ఇవ్వని పక్షంలో మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన మాత్రం ఉంటుందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. మరి ఆరోగ్య శాఖ ఎంత కాలయాపన చేస్తుంది? వీళ్ళందరినీ కూడా నియమిస్తే వైద్య సేవలు కూడా మంచిగా జరుగుతాయి కదా. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటిది ప్రభుత్వ విధానం అనేటువంటిది స్పష్టంగా లేదు. ఖాళీ పోస్టులు సుమారుగా 20-25 వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మొదటి పీఆర్సీలో ఉన్నటువంటి రిపోర్టు ఆధారంగా
25,000 ఖాళీ పోస్టులు అని చెప్పేసి ఫస్ట్ పీఆర్సీ రిపోర్ట్లోనే ఉంది స్పష్టంగా. మన ఆ 25,000 పోస్టులు ఇప్పటిదాకా ఏం భర్తీ చేయలే. దాంట్లో కొన్ని 7,000 పోస్టులు గత గవర్నమెంట్ ఇచ్చినవి కొన్ని భర్తీ చేశారు, స్టాఫ్ నర్సింగ్ ఆఫీసర్లు అవి. తర్వాత ఇప్పుడు ఈ నోటిఫికేషనే అంటే ఈ ఒక 6,000 ఒక 7,000 అనుకుంటే 13,000 అయితే ఇంకో 10,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇంకా చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ ఖాళీ పోస్టులు అన్ని భర్తీ చేయకుండా కాలయాపన చేసేటువంటి కార్యక్రమమే ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది. రెండవది ఎపిడమిక్స్ వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి, రకరకాల రోగాలు వస్తున్నాయి. ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో మనిషి మోసుకొని పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి స్థితిగతుల్లో ఈ పోస్టులన్నీ భర్తీ చేస్తే వాళ్ళకందరికీ సేవలు అందడానికి అవకాశం ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ ఆఫీసర్స్, ఏఎన్ఎంలు, ఫార్మాసిస్టులు, ఇంకా కేటగిరీస్ వీళ్ళంతా రిక్రూట్మెంట్ అయిపోతే ప్రజలకు మెరుగైన సేవలు, వైద్య సేవలు అందడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. కానీ గవర్నమెంట్కి ఫస్ట్ ప్రియారిటీ పోస్టు భర్తీ చేసి సేవలు అందించాలనే ఉద్దేశం కాదు. వచ్చినటువంటి ఆదాయాన్ని వాళ్ళు ఎట్లా పంచుకోవాలి, వాళ్ళకు ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్లు, వాళ్ళ సంస్థలు, వ్యవస్థలు ఆ డబ్బులు సర్దుబాటు చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు తప్ప ఉద్యోగుల జీతభత్యాలు వేయడానికి లేదు. ఇప్పుడు 104 సిబ్బంది ఉన్నారు, 104 ఎంప్లాయీస్, 5 నెలల నుంచి జీతాలు లేవు, ఏఎన్ఎంలకు జీతాలు లేవు, అలా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 3 నెలల జీతాలు లేవు. అందరికి జీతభత్యాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈవెన్ పర్మనెంట్ ఎంప్లాయీస్కి మేము నెల జీతాలు ఇస్తున్నాం కాబట్టి మేము పీఆర్సీ లేదంటున్నారు, డిఏలు లేవంటున్నారు, పెన్షనర్లకు జీతాలు లేవు. అన్ని ఆర్థికపరమైన అంశాలు అవన్నీ బడ్జెట్ లేదు రాష్ట్రంలో ఖజానా మొత్తం ఖాళీగా ఉంది. అందుకే సకాలంలో జీతాలు ఇవ్వలేకపోతున్నాం అంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు? మేము చెప్పేది ఏంటంటే అవన్నీ అబద్ధాలు. ఫస్ట్ పాయింట్, గవర్నమెంట్కి ఆదాయం ఉంది. ఆయన చెప్తున్నాడు కదా, ఈ తెలంగాణ చాలా ధనికమైనటువంటి రాష్ట్రం అని చెప్తున్నాడు. మొత్తం దేశంలోనే $1 ట్రిలియన్ యొక్క ఆర్థిక వ్యవస్థని ఇది ప్రపంచానికి అందిస్తాం, దేశానికి అందిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నెలకు 18,500 కోట్ల డబ్బులు వస్తున్నాయని కూడా చెప్తున్నారు. మరి ఆదాయం వస్తున్నప్పుడు మరి జీతభత్యాలు డబ్బులు ఎందుకు లేవు, మరి ఎందుకు ఇవ్వరు అంటే అవి ఎక్కడ పోతున్నాయి, ఎవరికి పంచుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అటువంటిది ఈరోజు అందరూ ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా తెర మీదకి వస్తుంది. 1వ తారీఖే మేము అందరు కూడా జీతాలు కొడుతున్నాం అంటూ కూడా మంత్రులు చెప్తున్నారు. ఇప్పుడు 1వ తారీఖు నాడు జీతం ఇవ్వడం అనేటువంటిది ఒక రకంగా అది చెప్పడమే సేమ్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బ్రిటిష్ కాలం నుంచి నెలకు జీతాలు తీసుకుంటున్నారు. 1948 మినిమం వేజ్ యాక్ట్ ప్రకారంగా 1వ తారీఖు నాడు కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ జీతాలు ఇవ్వాలని చెప్పి చట్టమే చెప్తుంది. ఇప్పటిదాకా అన్ని ప్రభుత్వాలు ఇస్తున్నాయి, ఇప్పుడే గొప్ప ఏం కాదు. జీతాలు ఇవ్వడంతో పాటు డిఏలు ఇవ్వాలి, హెచ్ఆర్ఏ ఇవ్వాలి, సీసీఏలు ఇవ్వాలి, అవసరమైతే పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కల్పించాలి, సెలవులు కల్పించాలి, హెల్త్ సిస్టమ్ ఉంది. ఇవన్నీ చట్టబద్ధంగా ఉన్నాయి, కొత్తగా ఇచ్చేది ఏం లేదు. అంటే 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వడమే గొప్ప అని చెప్పడమే సేమ్ పూల్ అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఇది వాళ్ళ హక్కు, ఇది వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగుల హక్కు, కార్మికుల యొక్క హక్కు. అది 1వ తారీఖున జీతం పొందడం, నువ్వు ఇచ్చేది భిక్ష కాదు అది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం యొక్క వాదననే ఉద్యోగులకు, కార్మికులకు వ్యతిరేకంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా అర్థమవుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు నిరుద్యోగులందరూ కూడా ఆ రోజు చాలా వరకు ఓటు బ్యాంకు వీళ్ళ వైపు మలుచుకున్నారు. ఇప్పుడు 2 ఏళ్ల కాలం అవుతుంది, ఇప్పటి కూడా నిరుద్యోగులకు ఎక్కడ కూడా న్యాయం చేసిన దాఖలాలు కనబడట్లేదు. ఎట్లా చూస్తారు ఈ విషయంలో? ఇప్పుడు తెలంగాణ వచ్చిందే నిధులు, నియామకాలు అన్నటువంటి డిమాండ్ పైనే తెలంగాణ ఉద్యమం బయలుదేరి చివరికి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి అవకాశం దారితీసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చెప్పింది, 2 లక్షల పోస్టులు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తా అన్నది భర్తీ చేయలేదు. మేము వచ్చిన తర్వాత సంవత్సరంలోపే భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు సంవత్సరంన్నర 20 మాసాలు అయిపోయింది. మరి ఎన్ని పోస్టులు భర్తీ చేశారు? మెడికల్ అండ్ హెల్త్ వరకే మీరు చేసింది ఏముంది? ఆ ఇచ్చిన గత 7,000 పోస్టులు కూడా గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్. నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఇవే. ఈ 6,269 పోస్టులే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది నోటిఫికేషన్. అంతకుముందు ఇచ్చిన గవర్నమెంట్లో మీరు ఏదో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు, అది ఓకే. కానీ ఈ డిపార్ట్మెంట్లోనే నువ్వు పోస్టులు భర్తీ చేయలేదు, ఇచ్చిన హామీ అమలు చేయలేదు. మరి నిరుద్యోగుల్ని ఇప్పటిదాకా మీరు వాడుకున్నట్టే కదా రాజకీయంగా, మీ ప్రయోజనం కోసం, అధికారం కోసం. ఈరోజు ల్యాబ్ టెక్నీషియన్లు ఇక్కడ వచ్చి అడగడానికి వస్తే పోలీసులతో మీరు కొట్టిస్తున్నారు, అరెస్ట్ చేపిస్తున్నారు, వ్యాన్లలో గుక్కుతున్నారు. కనీసం మనుషుల్లాగా కూడా చూస్తలేరు మీరు. అనేది కూడా సరైన పద్ధతిగా అంటూ కూడా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటి సందర్భంలో మరి పోలీసులు ఇంత అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శిస్తున్నారు? ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చాలా బూటకమని మేము చెప్పదలుచుకున్నాం. అది చాలా అబద్ధం. అది పైకి అట్లా జనాల కోసం అట్లా మాట చెప్పి లోపల పోలీసులను ఎగదోసి అందరిని లోపలేసే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈరోజు మా సంఘటన కాదు, నేను ఉస్మానియా యూనివర్సిటీలో కూడా అరెస్టులు చేశారు. అంతకుముందు మధ్యాహ్న భోజనం వాళ్ళు ధర్నా చేస్తామంటే అరెస్ట్ చేశారు. అంగన్వాడీలకు, ఆశా వర్కర్లకు, మున్సిపల్ వర్కర్లు, గ్రామ పంచాయతీ వర్కర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరు ఎక్కడైనా ధర్నానో, ఆందోళన, ఏదో నిరసన కార్యక్రమం చేసుకొని మా విషయాలు చెప్పుకుందామంటే కూడా బయటికి రానిచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. అందరినీ మొత్తం గృహాల్లో నిర్బంధిస్తున్నారు. ఈవెన్ మంత్రులు, ముఖ్యమంత్రి పర్యటిస్తే కూడా ఆ పర్యటించినందుకు ఆయన చూడడానికి పోతే కూడా అవకాశం లేకుండా, మెమరాండం ఇచ్చుకోవడానికి అవకాశం లేకుండా గృహ నిర్బంధాలు చేస్తున్నారు. నిర్బంధం లేదు, మాది ప్రజాస్వామ్యం అన్నారు. మాది 7వ వాగ్దానం ఏమంటాం, అది 6 వాగ్దానాలు కాకుండా 7వ హామీ అని చెప్పారు. ఏదో ఆ 7వ హామీ ప్రజాస్వామ్య హక్కులు అని చెప్పారు. మరి ఆ ప్రజాస్వామ్య హక్కులు 7వ హామీ ఎక్కడ నువ్వు అమలు చేస్తున్నావు? కనీసం మేము చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదా? పోలీసులతో దౌర్జన్యం చేపిస్తారా, అరెస్టులు చేపిస్తారా? మేము 20-30 ఏళ్ల నుంచి ఈ రాజకీయాల్లో ఉన్నాం, ఈ యొక్క ఆర్గనైజేషన్లో ఉన్నాం, ప్రజల కోసం పోరాడుతున్నాం. ఈరోజు నేరస్తుల్ని తీసుకుపోయినట్లు ఈడ్చుకుపోయి లోపల వ్యాన్లలో వేస్తూ ఉంటే, ఇళ్లలో నిర్బంధిస్తూ ఉంటే ఇదేం ప్రజాస్వామ్యం?
కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఇది అందరు గమనించాలని మేము కోరుకుంటున్నాం. అంటే ప్రజాభవన్కి ఎవరు వెళ్ళినా కూడా ఖచ్చితంగా అక్కడ సమస్యలు సత్వరమే పరిష్కరిస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. మరి వీళ్ళంతా కూడా వెళ్ళినామని చెప్తున్నారు. సమస్యలు పరిష్కారం కాలేదంటారు. ఒకటి ప్రజాభవన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకునేటువంటి కార్యక్రమం అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే అది పోస్ట్ మ్యాన్ వర్క్. అది జస్ట్ టప్పాల వర్క్ చేస్తున్నారు. వాళ్ళు జనాలు వస్తున్నారు, మెమరాండం తీసుకున్నారు, దాన్ని ఎండార్జ్ చేస్తున్నారు, డిపార్ట్మెంట్కి పంపిస్తున్నారు ఆ సెక్రటరీలకు. అవి తీసుకొని పోయి వాళ్ళు చెత్తబుట్టిలో పడేస్తున్నారు. నాకు చెప్పమనండి, ఇప్పటివరకు ప్రజాభవన్కి వచ్చిన దరఖాస్తు వల్ల ఫలానా వాళ్ళకి మేము ఉద్యోగం ఇచ్చాము, ఫలానా వాళ్ళకి ఇల్లు ఇచ్చాము, ఫలానా వాళ్ళకి భూమి ఇచ్చాము, ఫలానా వాళ్ళకి జీతాలు ఇచ్చామని చెప్పమనండి. పెండింగ్ జీతాలు ఇప్పామని 100 సార్లు పోయాం ప్రజాభవన్కు. వీళ్ళందరూ 10-20 సార్లు పోయి ఉంటారు అక్కడికి. ఆ ఇచ్చిన దరఖాస్తులన్నీ వస్తుంటాయి. అక్కడ వీళ్ళకు మెసేజ్ వస్తుంది, మీ దరఖాస్తు స్వీకరించబడిందని. ఆ తర్వాత తీసుకుపోయి సెక్రటరీ పోతే సెక్రటరీ తీసుకుపోయి అక్కడ ఇన్వాల్వ్ పడేస్తారు, అయిపోయింది. ప్రజాభవన్ వల్ల ప్రజల్లో భ్రమలు కల్పించడం తప్ప సమస్యలు అయితే పరిష్కారమైనట్టుగా మాకేం కనబడడం లేదు. ప్రజాభవన్లో ముఖ్యమంత్రితో పాటు ఇతర శాఖ మంత్రులు కూడా అక్కడ అందుబాటులో ఉంటారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తారు. సత్వరమే ఏదైతే సమస్య ఉందో పరిష్కరించే మార్గంలో అక్కడ పనులు జరుగుతాయంటూ కూడా చాలా పెద్ద ఎత్తున స్టేట్మెంట్ ఇచ్చారు ప్రభుత్వం ఏర్పడ్డాక. ప్రారంభంలో ఆర్భాటం చేశారు, అడావిడి చేశారు, అంతా వట్టిది ఏమీ లేదు అక్కడ. కాకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ దివ్యా మేడం అని చెప్పి ఒక ఆమెను ఇన్ఛార్జిగా పెట్టారు. అలాగే చిన్నారెడ్డి గారు దాన్ని ఇన్ఛార్జికి ఇచ్చారు, చిన్నారెడ్డి గారిని ఇన్ఛార్జికి ఇచ్చారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరితోనూ సామరస్యంగా మాట్లాడుతున్నారు, దరఖాస్తు తీసుకుంటున్నారు, సంతకాలు పెడుతున్నారు, ఫోన్లలో మాట్లాడుతున్నారు, పంపిస్తున్నారు. అంతవరకే వాళ్ళ పాత్ర. వాళ్ళకేం ఎగ్జిక్యూటివ్ పవర్స్ లేవు. వాళ్ళేమో రాస్తే అక్కడ ఆర్డర్ అయ్యేదేం లేదు. మళ్ళీ సెక్రటరీలు చేయాల్సిందే, మళ్ళీ మినిస్టర్లు దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిందే. కాబట్టి వచ్చినటువంటి జనాలకు ఏదో రకంగా చేస్తుంది ప్రభుత్వం అనిపించడం కొరకు. ఇప్పుడు ఎవరు ప్రజాభవన్ కూడా పోవట్లే. గతంలో 1000 మంది పోయారు, లైన్లు కట్టారు, బారికేడ్లు కట్టారు, నీళ్లు దాపారు, ఛాయలు దాపారు. కానీ ఇప్పుడు పోతా ఉంటే అడిగే దిక్కు కూడా లేదు. అసలు అంతా పేలంగా ఉంటుంది. ఇక ఎవడో దిక్కు లేదు, ఇంకేం చేయాలి, ఎవరికో ఒకటి చెప్పుకోవాలి కదని చెప్పేసి పోతున్నారు తప్పిస్తే ప్రజాభవన్కి పోతే పని అయితేనటువంటిది కూడా ఈరోజు మాకేం కనపడలే. ఇది మేధావులు కావచ్చు, నేతలు కావచ్చు మా దగ్గరికి వచ్చి స్వయంగా కూర్చొని చర్చిస్తే ఖచ్చితంగా సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్తా ఉన్నారు. ఆ నేపథ్యంలో మీరు వెళ్ళి మరి చెప్పే ప్రయత్నం చేయొచ్చు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఎన్నోసార్లు చెప్పాము, అపాయింట్మెంట్ ఇస్తలేరు. ఈ ముఖ్యమంత్రి గారు కూడా అందరిని కలుస్తున్నాం, అందరిని చెప్తున్నాం అని చెప్పారు. ముఖ్యమంత్రి గారే ఉద్యోగ సంఘాల మీటింగ్ పెట్టాడు, 3 సార్లు పెట్టాడు. మా మానవ వనరుల చెన్నారెడ్డి మానవ వనరుల భవన్ దగ్గర ఆయనే మీటింగ్ పెట్టి అందరిని పిలిచి అందరితో దరఖాస్తులు ఇంత కట్ట తీసుకున్నారు. ఇది తీసుకున్న తర్వాత ఏం పరిష్కారం చేశారు? మేధావుల్ని కలిస్తే ముఖ్యమంత్రి తెలియదేం కాదు కదా, అధికారులు తెలియదేం కాదు. కమిషనర్ సెక్రటరీలు అందరూ ఎందుకున్నారు? వాళ్ళ సమస్యలు ముఖ్యమంత్రి చెప్పడానికే ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్ వెళ్ళిన సమస్యతో ముఖ్యమంత్రి గారు తెలుసు, అందరికీ తెలుసు. కానీ పరిష్కరించాలని చిత్తశుద్ధి లేదు. ఇది ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్. ఏంటంటే భ్రమలు కల్పించి కాలయాపన చేయటం, అవసరమైతే ఉద్యోగులే దొంగలాంట్లుగా ప్రచారం చేయటం. అంటే వీళ్ళకేమో మేము మా డబ్బులన్నీ కూడా వీళ్ళకి ఇస్తున్నాము, గవర్నమెంట్ ప్రజలకేమి ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడానికి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు తప్ప ఈ ప్రజలకు సేవ చేసేటువంటి ఉద్దేశమే ఉంటే నీ 6 పథకాలను అమలు చేస్తున్నది వీడే కదా. నీ ఆరోగ్యశ్రీ ఎవరు అమలు చేస్తున్నాడు, నీ 108 ఎవరు అమలు చేస్తున్నారు, నీ 104 ఎవరు అమలు చేస్తున్నారు, హాస్పిటల్స్లో టెస్ట్ ఎవరు చేస్తున్నారు, మందులు ఎవరు ఇస్తున్నారు, ట్రీట్మెంట్ ఎవరు ఇస్తున్నారు, ఊళ్ళకి ఎవరు పోతున్నారు, ఇంటికి ఎవరు తిరుగుతున్నారు, వీళ్ళు లేకపోతే నీ స్కీములు అమలైతాయా? కానీ స్కీములు అమలు చేసే వాళ్ళని దొంగలాగా చూపించి ప్రజలతో ఓట్లు వేసుకోవాలన్నటువంటి భ్రమలు, టాక్టిక్స్ ప్రవర్తి ఇట్లా ముఖ్యమంత్రులు చాలా చూశారు. ఉద్యోగస్తులు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా స్వేచ్ఛగా నిరసన తెలియజేస్తారు. అదేవిధంగా వాళ్ళంతా కూడా మా పట్ల సానుకూలంగా ఉన్నారు. కొంతమంది వాళ్ళని రెచ్చగొట్టి ధర్నాలు చేపిస్తున్నారు అంటూ కూడా రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పింది. ఇప్పుడు జనం అంతా అమాయకులు కాదు. ఎవరో రెచ్చగొడితే నాయకులు చెప్తే రెచ్చిపోయి ధర్నాలు చేసేంత పరిస్థితి ఇప్పుడు ఏం లేదు. సమస్య ఉన్నవాడు, కడుపు కాలినవాడు రోడ్డు మీదకి వస్తారు. వచ్చినప్పుడు జనం, ప్రజా సంఘాలు, పార్టీలు ఎవరో ఒకరికి వాళ్ళకు అండగా నిలబడతారు. అది ఆయన కూడా తెలుసు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఆ రూపంలో వచ్చింది. ధర్నా చౌక్ కేసీఆర్ బంద్ చేస్తే ఈయన ధర్నా చౌక్ ఓపెన్ చేపిస్తా అని చెప్పి హామీ ఇచ్చే వచ్చాడు. ఇప్పుడు ధర్నా చౌక్లో మళ్ళీ ధర్నా చేసుకోవడానికి అవకాశం లేకుండా పర్మిషన్ ఇచ్చి ముందస్తు అరెస్టులు జిల్లాలో చేస్తున్నావు. కాబట్టి చెప్పే మాటలు ఒకటి, చేసే చేతలు ఒకటి ఉన్నాయి. అందుకే ప్రజల్లో ఒక వ్యతిరేకత వాతావరణం వస్తుంది. అది అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ వాళ్ళు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆలోచన చేసుకొని తక్షణం వాళ్ళు చేయాల్సిన పనులైనా వాళ్ళు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ల్యాబ్ టెక్నీషియన్ ఆస్పిరెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా ఇంకా ముందు కూడా వెయిట్ చేయాలంటే కొద్దిగా సహనం కోల్పోయే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కొద్దిగా ఆ జీవితం మీద విరక్తి చెందేటువంటి పరిస్థితులు కూడా నెలకొంటాయి కదా. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరిని ఎట్లా చూస్తారు? ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు సుదీర్ఘకాలం వెయిట్ చేసి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు, కొంతమంది చనిపోయారు, రకరకాలుగా జరిగిపోయినాయి. ఇప్పుడు ఒక అసంతృప్తి తీవ్రంగా పెరిగింది, ఒక ఆందోళనతో ఉన్నారు. నువ్వు ఇచ్చావు, నోటిఫికేషన్ పెట్టావు, మరి ఎగ్జామ్ తీసుకున్నావు, రిజల్ట్ ఇచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వవు? అదెందుకు లేట్ చేస్తున్నావు? అదేం పెద్ద 24 గంటలు అయ్యే పని అది. ఏం ఇంత పెద్ద వ్యవస్థలో ఒక 1274 పోస్టులు భర్తీ చేయడం 24 hours కూర్చుంటే ఈజీగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ వెరిఫికేషన్, ఒకరోజు వెరిఫికేషన్ పెట్టవచ్చు, ఒకరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వచ్చు. ఇదే ప్రియారిటీగా తీసుకుంటే.
కాబట్టి ఈ పెద్ద డిపార్ట్మెంట్ అందుట్లో దీనికి ఒక సెక్రటరీ, డైరెక్టర్లు, కమిషనర్లు, సెక్రటరీలు, జాయింట్ డైరెక్టర్లు, అడిషనల్ డైరెక్టర్లు ఇది పెద్ద పెద్ద వ్యవస్థలో నువ్వు ఒక 5-6 వేల పోస్టులు భర్తీ చేయడానికి 2 సంవత్సరాలు కాలయాపన చేయడం అంటే మీకు చిత్తశుద్ధి లేదన్నటువంటిది అర్థమవుతుంది కదా. కాబట్టి ఈరోజు ఎల్టీలు అందరూ కూడా చూశారు ప్రత్యక్షంగా. ఈరోజు వర్షంలో జోరున కురుస్తున్నట్టు వర్షంలో కూర్చున్నారు. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే అరెస్ట్ కానియకుండా బ్రేక్ చేశారు. వాళ్ళకి అంత యాంగ్జైటీ లేకపోతే ఎందుకు అట్లా చేస్తారు? వాళ్ళకి అంత ఆందోళన లేకపోతే. కాబట్టి ప్రభుత్వం అర్థం చేసుకునాలి. ఎవరో రెచ్చగొడితేనో, ఎవరో చెప్తేనో, ఏ నాయకులు చెప్తేనో ఏదో చేస్తున్నారని చెప్పేసి భ్రమలు పోవద్దు. గత పాలకులు కూడా గదేగా మాట్లాడి గట్ల అయిపోయినరు. మీరు కూడా ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఎల్టీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమంది వయసు కూడా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక కోర్టు నుంచి స్టే వచ్చినా, ఇంకా ఏదో టెక్నికల్ ఇష్యూస్ తోటి రిజెక్ట్ అయినా కూడా మళ్ళీ ప్రయత్నించాలంటే ఇబ్బంది కదా. అసలు ఇప్పటికే 20 ఏండ్ల నుంచి ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులు భర్తీ చేయడం లేదు గవర్నమెంట్. 20 ఇయర్స్ నుంచి రిక్రూట్మెంటే లేదు. 2015 నుంచి అనుకుంటా సుమారుగా 2015 నుంచి ఇప్పటిదాకా రిక్రూట్మెంటే లేదు. ఇప్పుడు ఫస్ట్ రిక్రూట్మెంట్ ఇప్పుడు వచ్చింది. ఈ వచ్చిన రిక్రూట్మెంట్ ఇప్పటికే అందరికీ 40 ఏళ్ళు దాటిపోయినాయి, 50 ఏళ్ల మధ్యలో ఉన్నారు, ఏజ్ బార్తో ఉన్నారు. ఇంకొక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అది వచ్చినప్పుడు అప్లై చేసుకోవడానికి అర్హత కూడా ఉండదు, ఏజ్ బార్ అయిపోతుంది. ఇప్పుడు 20,000 మంది అప్లై చేసుకున్నారంటే సెలెక్ట్ అయ్యేది 2,000 మంది, అది 1,200 మంది. ఇంకా 13,000 మంది, సుమారుగా 12,000 మంది వాళ్ళేమి 22,000 మంది ఇంకా అట్లా నిరుద్యోగులుగా ఉండాల్సిన పరిస్థితి. మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు? అది సమస్య. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎల్టీల్లో కూడా చాలామంది ఏజ్ బార్ అయిపోతుంది. కుటుంబాలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, సెటిల్మెంట్లు అయిపోయినాయి, పిల్లలు అయిపోయినారు, బతకలేని పరిస్థితిలో ఉన్నారు, బయట ప్రైవేట్లో జాబులు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ అయినా దాని మాట కట్టుబడి తొందరగా రిక్రూట్మెంట్ చేసి మళ్ళీ ఖాళీ పోస్టులు వేకెంట్ అయితే వాటన్నిటి కూడా రిక్రూట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు సంవత్సరం అన్ని రిటైర్మెంట్లు అయిపోతున్నాయి, ఖాళీలు వస్తున్నాయి. వాటన్నిటి కూడా మళ్ళీ నోటిఫికేషన్ వేసి భర్తీ చేయాలి. లేని పక్షంలో ఈ రకమైనటువంటి రూపంలో నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకేనా?